నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం. నా పేరు అరుణ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో గతంలో జరిగిన అభివృద్ధి పనులకు పై రంగులు వేయటం తప్ప జరిగిన అభివృద్ధి ఏమీ లేదని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని 8వ వార్డు పరిధిలోని పెద్ద పడకానలో టీజీ భరత్ భరోసా యాత్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 8వ వార్డు పెద్ద పడకానలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ తన టీజీ భరత్ భరోసా యాత్ర కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వార్డులోని ప్రతి ఇంటికి వెళ్లి పెద్దలు, మహిళలు, యువకులను కలిసి వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని అభ్యర్థించారు. టీడీపీ అభ్యర్థి టీజీ చేపట్టిన భరోసా యాత్ర కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ప్రజలు స్వచ్ఛందంగా తమ ఇళ్ల నుంచి బయటకు వచ్చి యువనేత టీజీ భరత్కు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తమ వార్డులో ఉన్న సమస్యలను యువనేత టీజీ భరత్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా టీజీ భరత్ మాట్లాడుతూ ఈ నాయకుల పాలనలో మాటలు కోటలు దాటడం తప్ప జరిగిందేమీ లేదన్నారు. ఒకవైపు వార్డుల్లోని ప్రజలు సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే మరోవైపు నగరాన్ని స్మార్ట్ సిటీ చేశామని నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేశామని చెబుతున్నప్పటికీ వీధుల్లో సమస్యలు మాత్రం తీరటం లేదన్నారు. నిస్వార్థంగా ప్రజాసేవ చేసే నాయకుడు ఉంటేనే ప్రజలందరికీ సంక్షేమం, అభివృద్ధి ఫలాలు అందుతాయన్నారు. గడిచిన 10 ఏళ్లలో కర్నూలు ఎంతో వెనుకబడిపోయిందన్నారు. తమ టీజీ కుటుంబం అధికారంలో లేకపోయినా ప్రజాసేవలోనే ఉందన్నారు. తమకు అధికారం ఇస్తే కర్నూలును ఎంతో అభివృద్ధి చేస్తామని తెలిపారు. తాను ఇంతవరకు ఎమ్మెల్యే అవ్వలేదని, ఒక్కసారి తనకు అవకాశం ఇస్తే తన పనితీరు ఎలా ఉంటుందో ప్రజలందరికీ తెలుస్తుందన్నారు. 6 గ్యారంటీలతో కర్నూలు కోసం తాను తీసుకొచ్చిన మేనిఫెస్టో వల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఈ 6 గ్యారంటీలు 5 ఏళ్లలో అమలు చేయకపోతే ఆ తర్వాత వచ్చే ఎన్నికల్లో పోటీయే చేయనని టీజీ భరత్ స్పష్టం చేశారు. ప్రజలందరూ తనను ఆశీర్వదించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పరమేష్, అశోక్, కస్తూరి వెంకటేశ్వర్లు, నాగార్జున, శేషఫణి, శేషన్న, హరికృష్ణాజీరావు, శ్రీకాంత్, జుబేర్ అహ్మద్, అభిలాష్, శ్రీధర్, శ్రీకాంత్, ఎజాజ్ బాషా, సలాం, మల్లికార్జున, శేషన్న, మంజు, లక్ష్మీనారాయణ, మధు, ఓంనాథ్, రవీంద్రుడు, గఫార్, సువర్ణ, నాగార్జున, కృష్ణ, ఎల్లయ్య, రేణుక, శ్రీధర్, లక్ష్మీనారాయణ, ఇర్ఫాన్, మంగమ్మ, జనసేన రాయలసీమ ఎన్నికల కన్వీనర్ పవన్ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఎలక్షన్స్ ఉన్నాయి. 5 ఏళ్ల జీవితం అమ్మ మీ అందరికి. 5 ఏళ్ల జీవితం. ఒక మంచి నాయకుడు, ఒక మంచి ప్రభుత్వం ఉంటే 5 ఏళ్ళు మీరు హ్యాపీగా ఉండొచ్చమ్మా. కులం మతం కాదమ్మా చూడాల్సింది. అందరికి నేను ఒకటే రిక్వెస్ట్ చేసేది, మనిషిని చూడండి, మనిషిని చూసే ఓటేయాలా. కులం మతం అనేది మన పర్సనల్. నేను టెంపుల్ పోవచ్చు, ఇంకోళ్ళు మసీద్ పోవచ్చు, ఇంకోళ్ళు చర్చకు పోతారు, అదంతా పర్సనల్. మేము 40 ఏళ్లలో ఎవరికి అన్యాయం చేయలే, ఏ ముస్లిం కుటుంబంకి అన్యాయం చేయలే. సో మీరు గమనించండి. ఓటు వచ్చి అడిగే వాళ్ళు ఏమడుగుతారు తెలుసా? నేను ముస్లిం, నాకు ఓటేయండి అని. నేను అట్లా అడుగుతాలే. ఈ 6 గ్యారంటీలు చేస్తానని చెప్తున్నా. 5 ఏళ్లలో ఈ 6 గ్యారంటీలు చేస్తా. లేదు అంటే 29లో మీరు ఓటు వేయద్దండి, రాజకీయాల నుంచి తప్పుకుంటానని హామీ ఇస్తున్నానమ్మా. గమనించండి. నాట్లా వాళ్ళు వస్తే ఫ్యాక్టరీలు వస్తాయి, ఉద్యోగాలు పుడతాయి. చంద్రబాబు గారు లాంటి నాయకత్వం స్టేట్ వస్తే ఉద్యోగాలు వస్తాయి, గవర్నమెంట్ జాబ్స్ నిండేదానికి ఆస్కారం ఉంది, ఎంతో పనులు జరుగుతాయి. నాకు గొంతిస్తే అడిగేదానికి హక్కు ఉంటుంది. వచ్చేది తెలుగుదేశం గవర్నమెంట్ గ్యారంటీ. మీరు నాకు అధికారం ఇస్తే నేను కూడా ప్రశ్నించవచ్చు, పనులు చేయించుకునే దానికి ఆస్కారం ఉంటుంది. సో మీరందరూ కూడా సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపిస్తారని ఆశపడుతూ, రాష్ట్రంలో దురదృష్టవశాత్తు మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడితే ప్రజలకు బానిస బతుకులు తప్ప మిగిలేది ఏమీ ఉండదని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని 5వ వార్డు పరిధిలోని చిత్తారి వీధికి చెందిన పలువురు యువకులు ఆయన సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. కర్నూలు నగరంలోని 5వ వార్డు చిత్తారి వీధిలో పలువురు యువకులు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ప్రజలందరూ తెలుగుదేశం పార్టీకి ఓటేయాలన్నారు.
మరోసారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తే ప్రజలు బానిసలుగా బతకాల్సి వస్తుందన్నారు. ఈ ప్రభుత్వంలో మాటలు చెప్పడం తప్ప పనులు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. సిద్ధం పోస్టర్లు 100 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టారని మండిపడ్డారు. పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడుని గెలిపించుకోవాలన్నారు. ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చిన తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. నిస్వార్థంగా ప్రజాసేవ చేసే తమను దూరం చేసుకోవద్దని ప్రజలకు సూచించారు. పార్టీలో చేరిన వారిలో పెద్ద కుమార్, విజయరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జీలు బాలు, రమేష్, జనసేన పార్టీ రాయలసీమ ఎన్నికల కన్వీనర్ పవన్ తదితర ముఖ్య నాయకులు, బూత్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. ముందుగా ఈరోజు రాజు, విజయ్ గారు, కుమార్ గారు వైఎస్ఆర్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారు. వాళ్ళు ఎస్పెషలీ రాజు వచ్చి వైఎస్ఆర్ పార్టీలో ఒక పెద్ద నాయకుడి దగ్గరే పనిచేశాడు, చూశాడు, చాలా దగ్గరలో చూశాడు. ఆయన అక్కడ ఎన్నో బాధలు పడినాడు, ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాడు. అందుకనే ఈరోజు మన పార్టీలో జాయిన్ అవుతున్నాడు. ఖచ్చితంగా నా సైడ్ నుంచి నేను హామీ ఇస్తున్నా, ఎప్పుడైనా కానీ ఈ సహకారాలు అనేది ఎప్పుడు ఉంటుంది. టెంపుల్ అభివృద్ధిలో వర్కౌట్ చేసి ఏ రకంగా చేయాలో మనం వర్కౌట్ చేసి చేస్తానని చెప్పి అందరి ముందు నేను హామీ ఇవ్వడం జరుగుతూ ఉంది. మీరు కానీ ఆలోచన చేయకుండా వాళ్ళు ఏదో కథలు కహానీలు కొట్టి మీరు ఓటు వేసినారు అనుకోండి, ఇంకా ఎవరు బతకలేరమ్మా చెప్తున్నా నేను. ఆంధ్రప్రదేశ్లో చాలా ఘోరంగా ఉంటుంది. బానిసలక్క బతుకుతామంటే బతకచ్చు, లేకపోతే బతకలేని చెప్తున్నా. ఆంధ్రప్రదేశ్లో కరెంటు ఛార్జీలు పెరిగిందా లేదా? ఏమ్మా పెరగాలనా ఇంకా వద్దా? గట్టి చెప్పండి. మరి వద్దు అంటే నాట్లా నాయకత్వం కావాలా? లేదు బాధుడే బాధుడుని అన్ని పెంచుతా పోతామంటే ఆ వైఎస్ఆర్ గవర్నమెంట్ రెడీగా ఉంది మనకు బాధుడు చేసేకి. సో గమనించండి, ప్రాపర్టీ ట్యాక్స్ పెరిగిపోయింది, పన్నులు పెరిగిపోయినాయి, మన చెత్త పైన పన్నేస్తారు, ఒక్క చోట క్లీనింగ్నెస్ లేదు, దోమల బాధ ఇప్పుడు కూడా చెప్తారు. ఏం చేస్తా ఉన్నారమ్మా గవర్నమెంట్? ఈ గవర్నమెంట్ ఏం చేస్తూ ఉంది? శూన్యం. మీ ఓటు హక్కును సరిగ్గా వాడుకోండి, అదొక్కటే నేను రిక్వెస్ట్ చేసేది. వేస్ట్ చేసుకోకుండా ప్రజలకి సేవ చేసే వాళ్ళం మేము, ఒకరికి ఇబ్బంది పట్టే వాళ్ళం కాదు. సో మాట్ల వాళ్ళకు ఓటేస్తే మీరు హ్యాపీగా గుండె మీద చేసుకొని 5 ఏళ్ళు హ్యాపీగా ఉండొచ్చు. నేను 5 ఏళ్లలో నేను చేస్తా చెప్పిన స్మార్ట్ సిటీ చెప్పిన ఊరికే ఉత్తు స్మార్ట్ సిటీ కాదు. నోటికి వస్తే స్మార్ట్ సిటీ నోరు తిరిగింది వర్డ్ తెలుసని కాదు. రియల్ స్మార్ట్ సిటీ అంటే దానికి ఒక పారామీటర్స్ ఉంటాయి, ఒక 5 పనులు 10 పాయింట్స్ ఉంటాయి అనుకోండి. ఆ పాయింట్స్ ప్రకారం చేసి అభివృద్ధి చేసేదాన్ని స్మార్ట్ సిటీ అంటారు. ఓటేసి గెలిపిస్తే 5 ఏళ్లలో ఇవన్నీ చేయగలుగుతా. సో మీరందరూ కూడా ఆశీర్వాదం ఇస్తారని ఆశపడుతూ, ఇప్పుడు ఎన్నికలు ముందరకు వచ్చాయి. వైసీపీ పార్టీ వాళ్ళని చూసాం. ఎక్కడ ఏ సర్వే చూసినా, ఎన్ని సర్వేలు చేసినా గెలిచేది టీజీ భరత్ గారే, గెలిచేది టీజీ భరత్ గారే. ప్రతి మీడియా నోట్లో వస్తున్న మాట టీజీ భరత్, ప్రతి పబ్లిక్ నోట్లో వస్తున్న మాట టీజీ భరత్. భయం వేసింది వైసీపీ నాయకులకు. మరి పాత ఎమ్మెల్యేకి ఎందుకు టికెట్ ఇవ్వలేదు? జనానికి మంచి చేయలేదు కాబట్టి. ఈరోజు వైసీపీ నుంచి వలసలు ఎందుకు టీడీపీలోకి వస్తున్నాయంటే వైసీపీ ప్రభుత్వం కనీసం ప్రజలకు కాదు కదా, కార్యకర్తలకు కూడా ఎటువంటి న్యాయం చేయలేని పరిస్థితి. అన్ని నాశరకం పనులే, ఏ అభివృద్ధి లేదు. నిరుద్యోగ అభివృద్ధి అన్నాడు లేదు, జాబ్ క్యాలెండర్ అన్నాడు లేదు, మెగా డిఎస్సీ అన్నాడు లేదు, పోలవరం పూర్తి చేస్తా అన్నాడు లేదు, కార్పొరేషన్లు విభజించి పెద్దపీట వేస్తా అని చెప్పాడు. కార్పొరేషన్ ఒక బీసీ కార్పొరేషన్ 56 కార్పొరేషన్గా విభజించాడే తప్ప ₹1 బడ్జెట్ కేటాయించలేదు. మనం కూడా ఆలోచించండి అమ్మా. ఈ ఆఫీస్ గన్ గారు ఎమ్మెల్యే అయినాక ముస్లిం సోదరు కూడా ఒక విషయం ప్రశ్నిస్తున్నా నేను. ఆయన కమ్యూనిటీ పేరు చెప్పుకొని జగన్మోహన్ రెడ్డి సింబల్ చూసుకొని గెలిచినాక ఒక్క ముస్లిం అందరికీ వద్దు, కనీసం ముస్లిం మైనార్టీ వాళ్ళకే అడుగుతున్నాను. ఒక షాదీఖాన్ అన్నా కట్టించాడా? ఒక కండి వాళ్ళన్నా కట్టించాడా? పేదలకు ఒక 10 మందికి వైద్యం చేయించాడా? కనీసం ఒక 20 మందికి ఎవరికైనా పేదలకు పెళ్లి చేశాడా? సొంత ఫంక్షన్ హాల్ పెట్టుకొని కూడా ఏమీ చేయలేదు. మనం ఒక మంచి నాయకుడిని కోరుకోవాలి. మంచి నాయకుడు ఇంతవరకు మనకు కర్నూలులో ఇంతవరకు ఎవరు రాలేదు. ఒక్కసారి ఓన్లీ 2 సార్లు మాత్రమే మన టీజీ వెంకటేష్ గారు సార్ గెలిచారు. గెలిచినప్పుడు మన కర్నూలు అభివృద్ధి ఎట్లా ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు.
ఆ టైంలో ఇంకా మనం చిన్నపిల్లలమే. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకున్నామా, ఇక్కడ ఉన్న పెద్దలకందరూ తెలుసు, సార్ గెలిచినప్పుడు ఎన్ని మంచి పనులు చేశారు, కర్నూలు అభివృద్ధి ఎలా ఉండింది ఆ టైంలోనే తెలుసు. మన సంక్షేమం బాగుండాలి, మన చుట్టుపక్కల వాతావరణం బాగుండాలి, మనం బాగుండాలి అంటే మన ఓటు మాత్రమే మన చేతిలో ఉంది. ఆశీర్వదించడానికి మీరు ప్రతి ఒక్కరు వెళ్ళి బూత్లో ఓటు వేసే విధంగా ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండండి. ఎందుకంటే మనం ఓటు వేయకుంటే దాన్ని దుర్మార్గులు లెక్క, చిల్లర లెక్క, దొంగ ఓట్లు వేసుకోవడానికి, కొంతమంది దొంగ పనులు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. దయచేసి మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, మనం ఓటు కనుక బూత్ వరకు పోయినామంటే అది భరత్ అన్నకే వేస్తామని చెప్పి మనందరం తెలియజేసుకుంటారు. పిచికారి చెప్పి దోమల సమస్యలు తీర్చడానికి ఎంతో ముందుండి ప్రతి ఒక్కరికి బూత్ స్థాయి వ్యక్తి ప్రతి ఒక్కరి గురించి ఈ వార్డు ఆ వార్డు నాకు ఓటు వేసినారా లేదా మన వాళ్ళని చూడకుండా కేవలం కర్నూలు ప్రజలు బాగుండాలని చెప్పి కోరుకున్నటువంటి మన భక్తన్న గారికి మీరందరూ ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించి ఆయన అఖండ మెజారిటీతో గెలిపించాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అన్న అందరికీ ధన్యవాదాలు చేసుకుంటూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్. నగరంలోని రోజా వీధి పరిధిలో ఉన్న దౌలత్ నగర్లో రహదారి నిర్మాణాల కోసం చేపట్టిన తవ్వకాలను అలాగే వదిలివేయటంతో ప్రజలు నడిచేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు తమ కాలనీలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. రోజా వీధి పరిధిలో ఉన్న దౌలత్ నగర్లో ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారు. నగరపాలక సంస్థ అధికారులు అభివృద్ధి పనుల పేరుతో రహదారులను నిర్మించాలన్న ఉద్దేశంతో తవ్వి అలాగే వదిలేయటంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అసలే ఇరుకు సందులు ఉండడంతో రహదారుల నిర్మాణం కోసం తవ్వకాలు జరిపిన అధికారులు వాటిని సరిచేయకుండా అలాగే వదిలివేయటంతో నడిచేందుకు కూడా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. వాహనాల మాట దేవుడెరుగు, కనీసం కాలినడకన వెళ్లేవారు కూడా వెళ్లేందుకు వీలు లేని విధంగా తవ్వకాలు జరిపి వదిలివేయటం వల్ల స్థానికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు ఈ వీధి పరిధిలోని మురికినీటి కాలువల్లో చెత్త చెదారం పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోందని స్థానికులు అంటున్నారు. నగరపాలక సంస్థ పారిశుద్ధ్య అధికారులు మురికినీటి కాలువలను శుభ్రం చేయించటంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వివరించారు. దీనికి తోడు తమ కాలనీలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని వారు చెబుతున్నారు. రాత్రి ఏ సమయంలో మంచినీరు వస్తుందో తెలియక తాము జాగారం చేస్తున్నామన్నారు. చివరకు తమ పిల్లలు పాఠశాలకు వెళ్లకుండా నీటి కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఇప్పటికైనా నగరపాలక సంస్థ అధికారులు అవసరమైన చర్యలు తీసుకుని తమ కాలనీలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. ఒక నెలైనా కాలువ క్లీన్ చేయడానికి మున్సిపాలిటీ వాళ్ళు రారు, నీళ్లు లేవు, రోడ్లు చూస్తే తీసేసి పెట్టినారు. మేము ఎట్లా నడవాలా? ఏం లేదు, మాకు తాగనీక నీళ్లు లేవు, కాలువ క్లీన్ లేవు, అట్లే పురుగులు కానీ అట్లే ఉండాలి. లోపల ఇంట్లో నిద్రలు కాసే 1 గంట వేసుకుంటేనే తెల్లవారులు ఉండాలా. ఎన్నాళ్ళని ఉండాలి? 10 దినాలు 15 రోజులైంది నీళ్ళే లేవు మాకు. ఏమనంటే ఎలక్షన్లు ఏమని చెప్తారు, ఓట్లు ఏంటి అంటారు. ఎలక్షన్లప్పుడు వస్తే మళ్ళీ ఎలక్షన్లప్పుడు వస్తారు, అంతకు తప్పితే ఇంకా రారు. మా సందు చూడరు. మరి ఎట్లా అండి? మేము మా గేర్లో చాలా ప్రాబ్లం అయింది. వాటర్ ప్రాబ్లం ఉంది, రోడ్డు ప్రాబ్లం ఉంది, కాలువల ప్రాబ్లం ఉంది. వాటర్ లేక పిల్లలు స్కూల్కి పోక ఇంట్లో కాడ కూర్చుంటున్నారు. నిద్రలు కాసి పట్టుకుంటే ఆరోగ్యాలు చెడిపోతున్నాయి, పిల్లలకు రోగాలు వస్తున్నాయి. వాసనలకు మేము హాస్పిటల్ చూపించుకోవాలన్నా నీళ్ళు రాక పిల్లలకు చూసుకోవాలా? మేము చూసుకుంటున్నాలంటే మేము ఎన్నాళ్ళు పిల్లల ఆరోగ్యాలు చెడవు వారాలు ఇళ్ళ పడుకున్నాం. ఈ వాసనలకు, కాలువలకు, దోమలకు, నిద్ర లేక రోగాలు వస్తున్నాయి. పెద్దలకు కూడా వస్తున్నాయి నిద్రలు ఎన్నాళ్ళం కాసా? మేము మనుషులం కదా, మనుషులమే కదా మేము కూడా. रोड कल उजाले के पारे रोड दाल तुम को खोद डाले चले गए, खोदे अल्लाह बोल को क्या भी करे नहीं चले गए। अल्लाह बोल को मैं गिर को पड़ गई उजाले के पारे सही कुट को, क्या रोज़ा नहीं, रोज़े नहीं, रमजान नहीं, क्या नहीं, ये सब खोद डाले तो कौन ये करती हैं? आँख जरा आँख देखना, आँख नहीं देखे सर का करे तो कैसा होगा? ऐसा बोल डाल को छोड़ डाले तो कोटा को तो फौरन आती, ना नल्ला ना पानी ना बोरिंग। रोड डालो बोले तो पानी डालो बोले तो रोड फोड़ डाल को चले गए। आँखों तो करना तो कोसा भी इलाज रोड का। भैया पानी का बहुत प्रॉब्लम है, इधर गलियाँ पूरा फोड़ के चले गया है, कबाना क्या नहीं, नाले में पूरी बास है, कीड़े हैं। आज मैं बीमार पड़ रही, खाली इलेक्शन के टाइम में आके दिखती, उसके बाद फिर बंद हो जाती। ये क्या है तुम्हारी ज़िंदगी? हमारा मुसलमाना का भी देखो जरा, गली पूरे कीड़े पड़ी हैं हमारी गली में, आके देखो पूरे पानी में आदमियाँ पूरी बीमार हो जा रही, बच्चे बीमार हो रहे, स्कूलों को नहीं जा रही पानी नहीं वास्ते।
బేస్తలకు రాజకీయంగా పదవులు ఇవ్వటంలో అన్ని రాజకీయ పార్టీలు తీవ్ర అన్యాయం చేస్తున్నాయని బేస్త సంఘం నాయకుడు కొత్తిమీర వెంకటేష్ విమర్శించారు. ఈ మేరకు నగరంలోని బీసీ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో బెస్త సంప్రదాయ మత్స్యకార సంఘం నాయకుడు కొత్తిమీర వెంకటేష్ మాట్లాడుతూ బెస్తలను అన్ని రాజకీయ పార్టీలు మోసం చేశాయని అన్నారు. రాష్ట్రంలో 15 లక్షల మంది ఉన్న బెస్తలకు రాజకీయ పదవుల్లో అన్యాయం జరుగుతోందని బెస్త నాయకుడు మీడియా సమావేశంలో తెలిపారు. కర్నూలులో 20,000 ఓట్లు ఉన్నాయని ఆయన తెలిపారు. బెస్తలకు నామినేటెడ్ పదవులు ఇచ్చిన రాజకీయ పార్టీకే తమ మద్దతు ఉంటుందన్నారు. బీసీల్లో కొన్ని కులాలకే సీట్లు ఇస్తున్నారని, బెస్తలకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. బెస్తలకు రాజకీయంగా న్యాయం చేయకుంటే స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బెస్త నాయకులు పగడాల కోదండ, తెలుగు శ్రీనివాసులు, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. బీసీ భవన్ నందు బెస్స మత్స్యకార కుల సంఘాల ఐక్య వేదిక ద్వారా గత 70 సంవత్సరాల నుంచి రాజకీయంగా అన్ని రాజకీయ పార్టీలు బెస్సల్ని ఓటర్లుగానే వాడుకున్నారు. ఓట్లు వేయించుకొని చెత్త కుప్పలు తీసి పారేసినలాగా రాజకీయ పదవులు కానీ లేదా నామినేటెడ్ పదవులు కానీ ఏ పదవులు ఇవ్వకుండా చాలా రాజకీయ వివక్షత బెస్సలపై చూపించడం జరిగింది. వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక రెడ్డి కులానికి 50 అసెంబ్లీ స్థానాలు కేటాయించి పోటీలో దిగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మేము మొదటి నుంచి అన్ని పార్టీలని అన్ని రాజకీయ పార్టీలను అడిగినాం. బెస్సలకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ స్థానాలు కేటాయించాలని చెప్పి అన్ని పార్టీలకు కూడా అడిగినటువంటి పరిస్థితి ఉంది. మా అన్ని బెస్సకు సంబంధించినటువంటి నాయకులు మాట్లాడుకొని ఏం చేయాలని నిర్ణయించి వాళ్ళకు సంబంధించిన తగిన న్యాయం చేకూర్చాలని చెప్పి తెలియజేస్తూ, ఈ రాజకీయ నాయకులు ఇప్పుడు వరకు మా ఓట్లను వాడుకొని మమ్మల్ని వాడుకొని మాకు చేసిన ఈ కర్నూలులో మా కులస్తులు 22,000 ఓట్లు ఉన్నాయి. మాకు నామినేటెడ్ పోస్టులు అంటే శ్రీశైల దేవస్థానం. కర్నూలు పర్యటనలో భాగంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును రాజకీయ వికలాంగుడని వ్యాఖ్యానించడం పట్ల టీడీపీ విభిన్న ప్రతిభావంతుల విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్లప్ప తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విభిన్న ప్రతిభావంతులకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజకీయ వికలాంగుడంటూ విమర్శలు చేయటాన్ని తెలుగుదేశం పార్టీ అనుబంధ దివ్యాంగులు తీవ్రస్థాయిలో వ్యతిరేకించారు. బుధవారం కర్నూలుకు వచ్చిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడును రాజకీయ వికలాంగుడంటూ మాట్లాడటాన్ని, దీనిపై స్పందించిన విభిన్న ప్రతిభావంతులు కర్నూలు తెలుగుదేశం పార్టీ కార్యాలయం ముందు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. దివ్యాంగులను కించపరిచే విధంగా మాట్లాడిన పెద్దిరెడ్డి తెలుగుదేశం పార్టీకి విభిన్న ప్రతిభావంతుల విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్లప్ప ఖండించారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, అలాగే విభిన్న ప్రతిభావంతులకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ నెలలో కర్నూలు జిల్లాకు సిద్ధం పేరుతో ముఖ్యమంత్రి వస్తున్నారని, మహాసభలో ముఖ్యమంత్రిని అడ్డుకుంటామని వారు హెచ్చరించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విభిన్న ప్రతిభావంతులను అవమానపరిచే విధంగా, విభిన్న ప్రతిభావంతులను చిన్న చూపు చూసే విధంగా, విభిన్న ప్రతిభావంతులు అంటే లెక్కలేని విధంగా మాట్లాడడం చూస్తూ ఉంటే చాలా నీచంగా వ్యవహరించినట్టు కనిపిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు రాజకీయ వికలాంగుడు అని చెప్పేసి మాట్లాడడం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒక్కసారి నువ్వు గుర్తు చేసుకో. మీ ముఖ్యమంత్రి అయినాడంటే, మీరు మంత్రి అయినారంటే ఏ వేషంతో ముఖ్యమంత్రి అయ్యారు, ఏ వేషంతో మీరు మంత్రి అయ్యారు ఒక్కసారి ఆలోచించుకోమని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. ప్రతిరోజు ఒక విభిన్న ప్రతిభావంతుణ్ణి కలిసి కింద దిగి విభిన్న ప్రతిభావంతుల పైన చెయ్యేసి విభిన్న ప్రతిభావంతుల సానుభూతి పొంది ముఖ్యమంత్రి అయినటువంటి నీచుడు జగన్మోహన్ రెడ్డి రేపు 28, 29 నంద్యాల కర్నూలు జిల్లాకు జగన్మోహన్ రెడ్డి ఏదైతే బస్ యాత్రతో పేరు మీద వస్తున్నాడో ఖచ్చితంగా అడ్డుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. పేదరికం కారణంగా బాలికలు చదువుకు దూరం కాకూడదన్న ఉద్దేశంతో మ్యాజిక్ బస్ సంస్థ టాటా మోటార్ ఫైనాన్స్ సౌజన్యంతో ఆర్థిక సహాయం అందజేయటం అభినందనీయమని ఏపీ ఎస్పీ 2వ బెటాలియన్ డీఎస్పీ మహబూబ్ బాషా అన్నారు.
ఈ మేరకు నగరంలో జరిగిన కార్యక్రమంలో మ్యాజిక్ బస్ టాటా మోటార్ ఫైనాన్స్ ఆధ్వర్యంలో 40 మంది బాలికలకు ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని పంపిణీ చేశారు. పేదరికం కారణంగా ఎవరూ చదువులకు దూరం కాకూడదు అన్న ఉద్దేశంతో పేద బాలికలకు మ్యాజిక్ బస్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఏపీఎస్పీ 2వ బెటాలియన్ డీఎస్పీ మెహబూబ్ బాషా, కల్లూరు మండలం విద్యాశాఖాధికారి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టాటా మోటార్ ఫైనాన్స్ సౌజన్యంతో ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున 40 మందికి ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఏపీఎస్పీ 2వ బెటాలియన్ డీఎస్పీ మెహబూబ్ బాషా, కల్లూరు మండల విద్యాశాఖాధికారి శ్రీనివాసులు మాట్లాడుతూ పేదరికం కారణంగా బాలికలు చదువుకు దూరం కాకూడదన్న ఉద్దేశంతో మ్యాజిక్ బస్ టాటా మోటార్స్ ఫైనాన్స్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయ పంపిణీ చేయటం అభినందనీయమన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. అన్ని దానాల కంటే విద్యాదానం గొప్పదని వారు సూచించారు. ముఖ్యంగా బాలికలను చదువుల్లో ప్రోత్సహించడం వల్ల వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందన్నారు. ఆర్థిక సహాయం అందుకున్న బాలికలు క్రమశిక్షణ, అంకితభావంతో చదివి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని వారు కోరారు. ఆర్థిక సహాయం అందచేసే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. 10,000 చెప్తున్నాం. ఈ రోజుల్లో కొంతమందికి 10,000 ఏందిలే అనిపించదు. మీరు పాల్గొంటే అదే సెలక్షన్ మిలిటరీకి కూడా ఉపయోగపడుతుంది. మిలిటరీలో కూడా ఆడపిల్లలకి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మంచి అవకాశాలు ఇస్తుంది. చాలామందికి తెలియదు. ఆ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోండి. అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కూడా ఆడపిల్లలకి అవకాశాలు ఉన్నాయి. ఒక్క పోలీస్ సెలక్షన్కి వస్తే మీరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఎలిజిబుల్ అవుతారు, రైల్వే పోలీస్కి ఎలిజిబుల్ అవుతారు, సెంట్రల్ పోలీస్ డిపార్ట్మెంట్స్కి ఎలిజిబుల్ అవుతారు, లోకల్గా కూడా అవకాశాలు ఉంటాయి. దాదాపు అంతా బిలో పావర్టీ వాళ్ళనే సెలెక్ట్ చేసి తీసుకొచ్చారు. కాబట్టి నేను చెప్తున్నా, వేరే ఎగ్జామ్స్లో అయితే చాలా టైం పడుతుంది. జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం బీచుపల్లి ఆలయం 6వ మంటప పునర్నిర్మాణ కార్యక్రమం చేపట్టడాన్ని అదృష్టంగా భావిస్తున్నామని లక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కుమారులైన డాక్టర్ లక్కిరెడ్డి, అమరసింహారెడ్డి, కరణసింహారెడ్డి అన్నారు. ఈ మేరకు ఆలయ మంటప నిర్మాణ పనులను గురించి వారు అర్చకులతో చర్చించారు. జోగులాంబ గద్వాల జిల్లాకు సంబంధించిన బీచుపల్లి దేవస్థానానికి సంబంధించి 6వ మంటపమును పునర్నిర్మించేందుకు మానవపాడు మండలం పరిధిలోని జల్లాపురం గ్రామానికి చెందిన లక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కుమారులైన రామ మరియు లక్ష్మణ, డాక్టర్ అమరసింహారెడ్డి మరియు కర్ణసింహారెడ్డి ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆలయానికి సంబంధించిన మండపం నిర్మాణానికి సంబంధించి వారు పరిశీలించారు. ఈ సందర్భంగా తాపీ మేస్త్రీలను పిలిపించి మంటపం పని నిర్మాణానికి సంబంధించిన పనులను వారికి వివరించారు. అనంతరం ఆలయ అర్చకులతో వారు సమావేశం నిర్వహించి మండపం నిర్మాణానికి సంబంధించి విషయాలను చర్చించారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త శాంతకుమార్, నజీర్ బాషా, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల్లో ఆధ్యాత్మిక విలువలను పెంపొందించడంతో పాటు సమాజానికి సేవా కార్యక్రమాలను తమ సంస్థ మరింత విస్తృతం చేస్తోందని సద్గురుదత్త కృపాలయం వ్యవస్థాపకులు చంద్రశేఖర్ రెడ్డి గురువు సతీమణి మాత శ్రీమతి కృష్ణకుమారి అన్నారు. ఈ మేరకు సద్గురుదత్త కృపాలయం ఆధ్వర్యంలో పార్థివ దేహాలను పూడ్చిపెట్టేందుకు వీలుగా కొనుగోలు చేసిన జేసీబీ యంత్రాన్ని ఆమె పూజ చేసి ప్రారంభించారు. ప్రజల్లో ఆధ్యాత్మిక విలువను పెంపొందించడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న సద్గురుదత్త కృపాలయం సంస్థ మరో సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే చనిపోయిన వారి పార్థివ దేహాలను శ్మశాన వాటికకు తీసుకువెళ్లేందుకు వైకుంఠ రథాలను అందుబాటులోకి తీసుకువచ్చిన సద్గురుదత్త కృపాలయం శ్మశాన వాటికల్లో చనిపోయిన వారి పార్థివ దేహాలను పూడ్చిపెట్టేందుకు వీలుగా పూడికల వాహనం పేరుతో ఒక జేసీబీని కొనుగోలు చేసింది. ఈ జేసీబీకి సద్గురుదత్త కృపాలయం వ్యవస్థాపకులు గురువు చంద్రశేఖర్ రెడ్డి సతీమణి మాతా కృష్ణకుమారి పూజ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సద్గురుదత్త కృపాలయం అధ్యక్షులు మల్లారెడ్డితో పాటు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సద్గురుదత్త కృపాలయం అధ్యక్షులు మల్లారెడ్డి తదితరులు మాట్లాడుతూ సద్గురుదత్త కృపాలయం వ్యవస్థాపక అధ్యక్షులు గురువు చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో
ప్రజల్లో ఆధ్యాత్మిక విలువలు పెంపొందించడంతో పాటు సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నామన్నారు. ఇప్పటికే నగరంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న తమ సంస్థ తాజాగా చనిపోయిన వారి పార్థివ దేహాలను పూడ్చిపెట్టేందుకు వీలుగా జేసీబీని కొనుగోలు చేసి అందుబాటులోకి తీసుకువచ్చిందని వివరించారు. ఇది కేవలం సేవా కార్యక్రమంలో భాగంగానే చేపట్టిన కార్యక్రమంగా ఆయన వివరించారు. ఈ సేవలను వినియోగించుకోవాలని ఆయన సూచించారు. కాలానికి అనుకూలంగా పార్థివ దేహాలు పూడికలకు మనకు ఎటువంటి ఆటంకం లేకుండా నిర్విరామంగా జరిగేటట్టుగా గురువుగారు ఆలోచన చేసి సద్గురుదత్త గోపాలయం వారు ఒక జేసీబీని కొనడం జరిగింది. ఇది కేవలం సర్వీస్ కోసమే. సద్గురుదత్త గోపాలయం వారు వచ్చిన పబ్లిక్ అందరికి కూడా ఎటువంటి ఆటంకం లేకుండా నిర్విరామంగా ఈ సర్వీసులు ఇవ్వాలనే ఉద్దేశంతో గురుగారు ఈ జేసీబీ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంతటితో మెట్రో న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మెట్రో న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.